మనకు డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, అందం ఉంటుంది, భవనాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అంటే మనకి ఏది కూడా ఎదురు ఉండదని చెప్పొచ్చు. కానీ మనిషి ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడో అప్పుడేమంటే వావి వరుసలు మర్చిపోవాల్సి వస్తుంది, పశువుల్లో ప్రవర్తించాల్సి వస్తుంది. అప్పుడేమవుతుందంటే తాత్కాలికంగా ఇందాక చెప్పుకున్నటువంటి డబ్బు, అధికారం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా మనకు సుఖం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తుల్ని మనం చరిత్రలో కళ్ళారా అంటే ఆ రోజు నుంచి రావణాసుడి దగ్గర నుంచి ఈ రోజు దాకా చూస్తే కూడా మనం అటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా కిందకి పడిపోవడం చూడవచ్చు. ప్రధానంగా డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే సంపాదించుకోవచ్చు, వ్యాపారంలో నష్టం వస్తే తిరిగి జాగ్రత్తగా వ్యాపారం చేసి మనం ఆ డబ్బును సంపాదించుకోవచ్చు, వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఏవైతే అంటే అప్రతిష్ట పాలయ్యామో, పేరు ప్రతిష్టలు పోయాయో ఆ తర్వాత మనం ఎంత కష్టపడ్డా కానీ దాన్ని సంపాదించుకోలేము. ఎదుటి వ్యక్తులు మనల్ని ఏమాత్రం కూడా గుర్తించరు, గౌరవించరని చెప్పొచ్చు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే మన ధర్మశాస్త్రాలు, వేదాలు ఏవైతే చెప్పాయో దాని ప్రకారంగా ధర్మబద్ధంగా మనం వివాహం చేసుకోవాలి. మనం వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మంలో మనం అన్నీ కూడా ధర్మబద్ధంగా మనం ఆచరించవచ్చు. అంతేకాని ఎప్పుడైతే మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇతరులను మనం మోసం చేస్తూ కప్పిపుచ్చుకుని ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినప్పుడు ఎవరు చూడలేదనుకుంటారు కదా, ఈ విధంగా చేస్తుంటాము. అప్పుడు ఏదో ఒక రోజు మన జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు, చెడు గ్రహాల సమయం ప్రారంభమైనప్పుడు లేదా మంచి గ్రహం యొక్క టైం ప్రారంభమైనప్పుడు ఏమైపోతుందంటే మనం ఇంతకాలం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలం మనం కష్టపడి 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నామో పేరు కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు, అవన్నీ కూడా ఏదో ఒక రోజు పేక మెడలా కూలిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి మనందరం కూడా ప్రధానంగా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందుకే మన పెద్దలు ఏం చేశారంటే ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీరాలి అని చెప్పి ఏం చేశారంటే చిన్న వయసులో అంటే వివాహ వయసు కాగానే వివాహం చేసేవారు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అనేది కష్టమవుతుంది కాబట్టి ఇలా వివాహం చేసుకోవడం వల్ల అది ధర్మబద్ధంగా అతను దాని కోరికను, తన మనసులో ఉన్నటువంటి కోరికలు తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేశారు. కానీ ఈ విధంగా భార్య ఉన్నప్పటికీ, భర్త ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఈ కోరికలను ఏవైతే ఉన్నాయో వాటిని అణుచుకోలేకపోవడం వల్ల జీవితంలో పతనావస్థకు చేరుకుంటున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రధానంగా మనం జాగ్రత్త వహించినప్పుడే ప్రధానంగా ఇంద్రియ నిగ్రహంతో పాటుగా మనం మాటను కూడా నిగ్రహించుకోవాలి, కోపాన్ని నిగ్రహించుకోవాలి. మనకు అహంకారం ఏదైతే ఉందో అది మన దగ్గరకు రాకుండా మనం నిగ్రహించుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో జీవితంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చెడు దశలు ఏదైనా వచ్చినప్పటికి కూడా ఇంత మంచి టైంలో మనం ఏదైతే జాగ్రత్తగా పుణ్యకార్యాలు, పుణ్యకర్మలు ఆచరిస్తూ సంపాదించిన డబ్బులో కొంతవరకు దాన ధర్మాలకు ఉపయోగిస్తూ కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ, ఎందుకంటే ఇవన్నీ కూడా సామాన్య ధర్మం కిందకు వస్తాయి. నా భార్యను నేనే పోషించాను అంటే అది సామాన్యమైన ధర్మం. భర్తగా మన బాధ్యత తప్పదు, భార్యను పోషించాలి. నా పిల్లల్ని నేనే చదివించానంటే తప్పదు. వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకోక తప్పదు. ఎందుకంటే అది కొడుకుగా, కూతురుగా వారి ధర్మం అని చెప్పవచ్చు. వీటన్నిటిని కూడా ఇదే కార్యక్రమంలో మనం సామాన్య ధర్మాల కింద చెప్పుకున్నాం కాబట్టి వీటన్నిటిని అంటే ఈ సామాన్య ధర్మాలను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సామాన్య ధర్మాన్ని మనం ఎప్పుడైతే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తామో. తదుపరి తులారాశి. తులారాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు వీరికి ఏమాత్రం కూడా అనుకూలించవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాలు మధ్యలోనే విరమిస్తారు. కుటుంబ సభ్యులతోటి వివాదాలు కూడా తులారాశి వారికి అధికంగా ఏర్పడతాయి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు తులారాశి వారు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు అనుకోకుండా కొన్ని అవకాశాలు దక్కరకు వస్తాయి. విద్యార్థులకు ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు ముందడుగు వేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా వీరు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో విధి నిర్వహణలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి ఆహ్వానాలు కూడా అందుతాయి. సినీ కళాకారుల ఊహలన్నీ కూడా నిజమవడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారి పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరగడం వల్ల ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వర్తమానం చాలా సంతోషాన్ని ఈరోజు ధనురాశి వారికి కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుని కుటుంబ విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో సునాయాస విజయాలు కూడా సాధిస్తారు. వ్యాపారం గలవారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగం గలవారికి ఉద్యోగాలు ఉన్నటువంటి కొన్ని చిక్కులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. శాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిధిలే కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఇంతకాలం పడిన శ్రమంతా కూడా వృధా అవుతుంది. పనుల్లో అవాంతరాలు ఏర్పడి చికాకు కూడా కలుగుతుంది. కుటుంబ పరిస్థితులు ఈరోజు ఈ రాశి వారికి గందరగోళంగా మారుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రాబడి తగ్గి రుణాలు సైతం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు, రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఇబ్బందులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు దూరమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. మహిళలకు మనోధైర్యం సన్నగిలుతుంది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. షేల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. కుటుంబంలో చికాకులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా అంతగా అనుకూలించదు. ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. గొంతు ముక్కు సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆశించిన లాభాలు చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. సినీ టీవీ రంగం వారికి కూడా కొంత నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు శ్రమ తప్ప ఈరోజు ఫలితాన్ని అంతగా పొందలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మీనరాశి వారు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. భూగృహ యోగ సూచనలు, తండ్రి తరపు నుంచి సహాయ సహకారాలు ఈరోజు పూర్తిగా మీనరాశి వారికి అంతాయని చెప్పవచ్చు. ఆదాయం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక కుటుంబ సమస్యల నుంచి కొద్దిగా కృషి చేసుకుంటే ఈరోజు బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. సినీ కళాకారులు కూడా ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళ్తారు. విద్యార్థులకు పరిశోధనలో తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. అదేవిధంగా జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి విశేష ధర్మాలు మనకి ఏ విధంగా సహాయపడతాయి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనకున్న తెలివితేటలు కానీ చదువుని కానీ జ్ఞానాన్ని కానీ ఏ విధంగా మనం అన్వయించుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటాము అన్న అంశం. అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధన నష్టం సంభవించకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.